కొంత సాహసం చేసి అమ్మవారి అనుగ్రహం కోరుకుంటున్నాం. బట్ నార్మల్ పీపుల్ మాత్రం వేసుకోకూడదంటే ఖచ్చితంగా ఎల్లవేళలా కూడదమ్మా. శుచి శుభ్రత దానికి తగ్గటువంటి పూజా పునస్కారము మంత్రానుష్ఠానము గురువుల ద్వారా కనీసం బాలా మంత్రాన్ని తీసుకొని లలితా సహస్రనామాన్ని నామావళి కాకుండా స్తోత్ర స్వరూపాన్ని చదువుకుంటూ ఈ యొక్క అమ్మవారిని సేవించే తప్ప ఇష్టం వచ్చిన విధంగా ఏ విధంగా పడితే ఆ విధంగా సేవించరాదు. ఫైనల్ క్వశ్చన్ పంతులు గారు, ఈ లష్కర్ గాని లాల్ దర్వాజా గాని ఈ బోనాలు అన్ని సందర్భంలో కూడా జోగినీలు పోతురాజుల ప్రాసెస్ చూస్తుంటాం. అంటే జోగినీళ్ళు బోనం తేవటం, మన వీళ్ళు లైక్ జోగినీలే శ్యామల గాని ఇట్లాంటి వాళ్ళు కానీ వీళ్ళది ఏంటి అంటే స్పెషాలిటీ ఏంటి? జోగినీలు పోతురాజుల యొక్క ఇన్వాల్వ్మెంట్ ఏంటంటారు అమ్మవార్ల దగ్గర? వంశపారంపర్యంగా వస్తున్నటువంటి జోగిని స్వర్ణలత కాబట్టి స్వర్ణలతకి ప్రాధాన్యత ఇచ్చి ఈ ప్రాంతంలో మా దేవాలయంలో ఈ రంగం అనేటువంటి కార్యక్రమాన్ని నిర్వర్తిస్తున్నాం. ఇది తరతరాలుగా వస్తుంది. దీనికి ఆక్షేపణ ఏమీ లేదమ్మా. జోగినిలు వాళ్ళు పుట్టిందే మాతృసేవ చేయడానికి. ఎందువల్ల అంటే అన్నిటినీ వదిలేసి నిష్కపటంతో ఒక సన్యాస జీవితాన్ని గడుపుతూ సేవ చేస్తారు కాబట్టి ఆ జోగిని స్వరూపానికి ఆ విధమైనటువంటి ప్రాధాన్యత కల్పించడం జరిగింది. పోతురాజుల గురించి, పోతురాజులు ఈ 7 అక్క చెల్లెలకి ఒక సోదరుడు ఉంటాడమ్మా. పుట్టింటికి వచ్చినటువంటి ఈ ఆడపిల్లలందరూ సంతోషపడే విధంగా ఆలయాలకి పలహారం గన్లు తీసుకొచ్చి పలహారాలని అక్కజెక్కి మేళతాళాలతో ఆడపిల్లలు సంతోషపడేంత చక్కగా నృత్యం చేసి అమ్మవారిని సంతోషింపచేసేటువంటి కార్యక్రమం కోతరాజుది కాబట్టి ఈ కోతరాజు విశిష్టత. థ్యాంక్ యూ సో మచ్ పంతులు గారు. దాదాపు అనేక విషయాలపైన మాకు చాలా సుదీర్ఘమైన క్లారిటీస్ ఇచ్చారు. ప్రతిసారి బోనం చేయడం, తీసుకురావడం, అమ్మవారికి సమర్పించడం, వెళ్ళడం, కానీ ఆలయం యొక్క చరిత్ర అసలు ఎలా స్టార్ట్ అయింది, పూజా విధానాలు ఏంటి అనేవి ఈ జనరేషన్ వాళ్ళకి పెద్దగా తెలియదు. నిజంగా ఈ మంత్రాలకి సంబంధించి కూడా ఎక్కడ వినలేదు. ఉజ్జయిని మహంకాళ అమ్మవారి గుడి అసలు ఎందుకు స్టార్ట్ అయింది అనే విషయం కూడా ఇప్పుడు ఎవరికి తెలియదు. మీరు చెప్తే గానీ మీ మాటల్లో తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అసలు మంత్రశాస్త్ర ప్రాధాన్యత కలిగినటువంటి దేవాలయమే మహాకాళి దేవస్థానం అమ్మా. ఇక్కడి నుంచి లష్కర్ గోనాలు మొదలైనవి. ఇంకెక్కడా కాదమ్మా. గోనము అనేటువంటి క్రియ, కోతరాజులు, జోగిని, ఈ జోగిని ఆవాహన, రంగం చెప్పడం, ఈ క్రియ అంతా కూడా మొట్టమొదటి నుంచి కూడా 1813 నుంచి ఇక్కడనే ప్రారంభమయ్యి ఇక్కడనే చాలా కన్నుల పండుగగా జరిగేది కాబట్టి లష్కర్ గోనాలుగా ప్రసిద్ధికి ఎక్కినటువంటి తెలంగాణ గోనాల పండుగ. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ. శుభంగా. సో ఇది బ్రహ్మశ్రీ వేణుమాధవ శర్మ గారు, శ్రీ విద్యా పండితులు, ఉజ్జయిని మహాకాళి అమ్మవారి ఆలయంలో కూర్చుని ఇంటర్వ్యూ చేస్తూ ఉన్నాం. ఆయన ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ ఈ ప్రావీణ్యంలో అంటే ఈ ఆవరణలోనే ఎన్నో విశిష్టమైన సేవలు అమ్మవారికి అందిస్తూ ఉన్నారు. సో లష్కర్ బోనాల సందర్భంగా ఇది స్పెషల్ ఇంటర్వ్యూ.